నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు అయితే కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే 2025 బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అసలు ఈ 2025 బడ్జెట్లో మన రాష్ట్రానికి ఎంత వచ్చింది, అసలు ఓవరాల్గా బడ్జెట్ గురించి ఫుల్ డీటెయిల్డ్గా మనం ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కిరణ్ సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే ప్రియాంక. సార్ 2025 బడ్జెట్ అయితే కొంచెం రిలీఫింగ్గానే ఉంది. సుచిందా చూస్తే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే కొంచెం ఏమంటారు, ఈసారి కొంచెం లాభాలే ఉన్నాయని చెప్పొచ్చు లాస్ట్ టైంతో పోలిస్తే. అండ్ మన రాష్ట్రంకి స్పెషల్గా ఏమైనా ఇవ్వబోతున్నారా? అండ్ నిర్మలా సీతారామన్ గారు అయితే ఈసారి నిన్న మోడీ గారు కూడా చెప్పారు స్పీచ్లో, ఈసారి మహాలక్ష్మి అందరిపై దయ చూపించబోతుంది అండ్ పేద ప్రజలకు కూడా కొంచెం కరుణ చూపించబోతుంది అని చెప్పారు. ఈరోజు బడ్జెట్లో కూడా అలానే ఉంది. మీరేమంటారు సార్ ఈ బడ్జెట్ని, 2025 బడ్జెట్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈ 2025 బడ్జెట్ ఏంటంటే మీరు అన్నట్టుగా మధ్యతరగతిని బేస్ చేసుకొని చేసినట్టుగా కనపడుతుంది. ఈ దేశంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎగువ మధ్యతరగతి లేదా ఆ పై ఉన్నత వర్గాలకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఉన్నత వర్గాలు ఏ రేటు పెరిగినా వాళ్ళు భరించగలుగుతారు, ఎలా అయినా అఫోర్డబుల్ సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా లేకపోతే ఇంకోటైనా వాళ్ళు అఫోర్డబుల్ ఉంటారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన సమస్య లేదు. ఇకపోతే ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉంటాయో, బిలో పావర్టీ లేని కుటుంబాలు ఉంటాయో, వాళ్ళందరికి కూడాను ప్రభుత్వ పథకాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ ఉంటుందా, ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ఉంటుంది, లేకపోతే మీకు పిల్లలను చదివించుకోవాలంటే ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ ఏదో ఉంటుంది, రకరకాల పెన్షన్లు ఉంటాయి. సో అన్ని రకాల సంక్షేమ పథకాలన్నిటికీ అర్హులు వాళ్ళే. ఎటూ కాకుండా సఫర్ అవుతున్నది మధ్యతరగతి వాళ్ళే. అత్యంత ఎక్కువగా ఉన్నది కూడా మధ్యతరగతి వాళ్ళే. సో ఈ దేశాలు ప్రధానంగా దేశం మొదటి నుంచి కూడా దృష్టి పెట్టాల్సిన ఒక సెక్టర్ ఏదైతే ఉందో అది మధ్యతరగతి సెక్టర్. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు, మధ్యతరగతి వాడికి కోపం రావాలి, అప్పుడే ప్రభుత్వాలు మారతాయి. ఈసారి మధ్యతరగతి వాడికి కోపం వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగింది. ఇప్పుడు బిలో పావర్టీ లేని కుటుంబాలకి ఏం కావాలమ్మా? రాష్ట్రం ఎటుపోయినా మనకు సంబంధం లే. నాకు పెన్షన్ 3,000 ఇస్తున్నారా, 5,000 ఇస్తున్నారా, కుట్టుకునేవాడికి టైలర్కి 10,000 ఇస్తున్నాడా, లేకపోతే ఇంకోటికి 20,000 ఇస్తున్నాడా, ఆటో వాడికి 20,000 ఇస్తున్నాడా, 10,000 ఇస్తున్నాడా, ఇవే కావాలి తప్ప ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? ఇవన్నీ అవసరం లేదు. కానీ మధ్యతరగతి వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు. ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలా తెస్తున్నారు? మధ్యతరగతి అంటే ఎంతో కొంత చదువుకుని ఉంటారు కాబట్టి ట్యాక్స్ పేయర్స్ వాళ్ళే. ఇక ఉన్నత వర్గాలకు పట్టదు ఇవేమి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏందో వాళ్ళ దందాలు వాళ్ళే ఉంటాయి ఉన్నత వర్గాలు. సో ఇక్కడ మధ్యతరగతి వాళ్ళ గురించి ఏదైతే ప్రభుత్వం పట్టించుకుంటుందో ఆ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అని చెప్పాలి మనం ఇవాళ రోజుల్లో. ఎందుకు అంటే ఇవాళ ఈ బడ్జెట్ చాలా బాగుంది. నేను ఎందుకు చెప్పాలి అంటే 12 లక్షల వరకు మీకు ట్యాక్స్ లేదు. అంటే నెలకి 1,00,000 రూపాయలు నువ్వు సంపాదిస్తే ట్యాక్స్ కట్టక్కర్లా, అంతకు మించి నువ్వు సంపాదిస్తే ట్యాక్స్ కట్టాలి. సో 12 లక్షల వరకు. దాంతోపాటుగా స్టాండర్డ్ డెబిట్స్ ఉంటాయి కొన్ని. సో ఆ లెక్కన మీరు ఒక ఎల్ఐసి కడుతున్నారు అనుకో, ఇట్లాంటి స్టాండర్డ్ డెబిట్స్ ఉంటాయి. అవి వరకు 75,000 రూపాయలు మళ్ళీ అవి కూడా అదనంగా ఉంటాయి. 12,75,000 వరకు మీరు ట్యాక్స్ పే చేయనక్కర్లా. ఆ తర్వాత కనుక ఒకవేళ మీరు ట్యాక్స్ 13 లక్షలు అయిందనుకోమ్మా, 13 లక్షలు అయితే అప్పుడు మీరు ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అది కూడా పర్సెంటేజ్ అంటే 4 లక్షల వరకు అసలు ఏమి ట్యాక్స్ లేదు. 4 నుంచి 8 లక్షల వరకు వచ్చి 5% ట్యాక్స్, 8 నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%. అంటే 25 లక్షల పైబడితే 30% ట్యాక్స్లోకి వస్తాడు వాడు. ఇంతకుముందు అట్లా లేదు. గత సంవత్సరం కూడా ఎట్లా ఉండిందంటే మీకు 15 లక్షలు పైబడితే చాలు 30% ట్యాక్స్లోకి వస్తారు. కానీ ఈసారి ఇంకొకటి స్లాబ్ పెంచారు, 25% కూడా ఒకటి పెంచారు ఈసారి. పెంచడం వల్ల ఎంత బెనిఫిట్ అయింది? చాలామందికి బెనిఫిట్ అయింది ఇది. సో నెంబర్ 1 ఇది. సో ఇవాళ ప్రతివాడు ట్యాక్స్ పరిధిలోకి రాడు కాబట్టి డెఫినెట్గా ట్యాక్స్ దీనికి సంబంధించి చాలామంది ఏమవుతారంటే
ఆ, తిమ్మిని బమ్మిని చేసి దొంగ లెక్కలు వేయాల్సిన పరిస్థితి లేదు ఇవాళ. రీజనబుల్లీ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునేవాడు వితౌట్ ట్యాక్స్ బతకచ్చు. అవును. కాబట్టి ఇవాళ అందరు ప్రతి ఒక్కళ్ళు మనము ఇక్కడి నుంచి అప్పీల్ చేసి ప్రతి ఒక్కళ్ళు మీరు ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి సకాలంలో. అది మీరు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు మీరు లోన్లు రావాలన్నా దేనికైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది అత్యంత ఆవశ్యకం. అది ఉంటేనే మీరు ఫర్దర్గా ఏం చేయాలన్నా దానికి ఒక సపోర్టివ్ డాక్యుమెంట్ అవుతుంది అనమాట. సో అది. సో రెండవది, పెద్దవాళ్ళు ఉంటారు, ఏదో పెన్షన్ వచ్చి బతుకుతుంటారు. కొంతమంది ఏమో పెన్షన్ కాదు, ఏదో ఒక జీవితం మొత్తం జీవన పర్యంతం కష్టపడితే ఒక 10 లక్షలు వచ్చింది, 10 లక్షలు 20 లక్షలు వడ్డీకి ఇచ్చుకుంటారు. ఆ వడ్డీ తిరిగి మనకు బ్యాంకులో పడుతుంటుంది. పడితే దానికి మామూలుగా అయితే గతంలో ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా ముసలాళ్ళకి అనమాట దాని మీద కూడా ఒక వాళ్ళు ఎంత ఇచ్చారంటే దాదాపుగా, సో ఇంతకుముందు వడ్డీ 50,000 ఉండేది, దాన్ని 1,00,000కి పెంచారు. 1,00,000 లోపు మీకు వడ్డీ వస్తే దాని మీద ట్యాక్స్ ఏమి ఉండదు. అలాగే అద్దెల మీద బతుకుతూ ఉంటారు చాలామంది. అద్దెలు కూడా 2,40,000 ఉంది, ఇప్పుడు 6 లక్షలకు పెంచారు. అంటే నెలకు 50,000 రూపాయలు వృద్ధులకు వచ్చినా కానీ దాని మీద ట్యాక్స్ అనేది ఉండదు. వాస్తవానికి చాలా మంచిది కదా అది. ఎందుకంటే నీకు 50,000 ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు, మందుల ఖర్చులని ఆ ఖర్చులని ఈ ఖర్చులని ఉంటూ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ మీద కూడా ట్యాక్స్ భారం వేస్తే ఎట్లా? సో ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మూడవది మధ్యతరగతి వాళ్ళకి ఇది కూడా ఎంఎస్ఎంఈ లోన్లు. ఎంఎస్ఎంఈ సెక్టర్కి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇవాళ 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు లోన్ ఫెసిలిటీ. స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. ఒక వ్యక్తి మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే ప్రభుత్వాల చేయూత అవసరం. అదే సార్ కొంచెం ఎంటర్ప్రెన్యూర్స్ కోసం కూడా కొంచెం ఎక్కువగా ఎంటర్ప్రెన్యూర్షిప్కి వీళ్ళు ఇచ్చిన చేయూత మామూలు చేయూత కాదు. వాస్తవానికి ఇవాళ చైనా అంత డెవలప్ అయిందంటే కేవలం ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ వల్లనే. అంటే ప్రతి 10 కుటుంబాల్లో కనీసం 4-5 కుటుంబాలు, ఒక 3-4 కుటుంబాలు ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఉంటాయి. ఏదో చిన్న పరిశ్రమ పెట్టుకుంటారు, చిన్నవి పెట్టుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మ్యాన్ పవర్ ఎక్కువ అక్కడ. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చిన్న దాంట్లో మళ్ళీ మిషనరీస్ వచ్చేసినాయి, అంత అభివృద్ధి చెందారు అట్లా. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈ ఎంఎస్ఎంఈల ద్వారా ఎక్కువ అయితే దీన్ని మనం ఎగుమతుల రూపంలోకి మలుచుకుంటే మనకు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, దేశం కూడా అభివృద్ధి బాట పడుతుంది. సో ఇక్కడ ఉపాధి కల్పించినట్టు అవుద్ది. ఒకడు ఎంటర్ప్రెన్యూర్ అయ్యారనుకోను 10 మందికి ఉద్యోగం ఇస్తాడు కదా వాడు. సో ఇది చాలా కీలకమైన అంశం. ఇక రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డులు, దీన్ని 3 లక్షలు ఉంటే 5 లక్షలకి కిసాన్ క్రెడిట్ కార్డులని ఆ పరిమితి పెంచారు. సో దాదాపు 7-8 కోట్ల మందికి అది ప్రయోజనం చేకూరుస్తుంది. ఇలాగా ప్రతిదీ. ఇంకోటి బీమా రంగం, ఆరోగ్య బీమా కానీ మామూలు బీమా కానీ, బీమా రంగంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉండేది. దాన్ని ఏం చేశారు ఈసారి 100% అనుమతి ఇచ్చారు. దానివల్ల పెద్ద కంపెనీలు వస్తాయి. మన బీమా పోటీ పడి మనకు బీమా పరిమితిని పెంచుతాయి. ఇవాళ ఆరోగ్యం బాగాలేకపోతే పేదవాడికి ఆరోగ్యశ్రీ ఉంటుంది, గొప్పవాడికి డబ్బులు ఉంటాయి. మధ్యతరగతివాడికి ఏంటి? ఎల్ఐసి ఈ ఆరోగ్య బీమా చేయించుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు మధ్యతరగతి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ఉన్నాయి కంపెనీలు చాలా వరకు గతంతో పోలిస్తే ఇవాళ చాలా పెద్ద మంచి కంపెనీలు వచ్చేసినాయి. భారతీయ కంపెనీలతో విదేశీ కంపెనీలు టైఅప్ అయ్యి ఇవాళ ప్రతి కంపెనీతో విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. కానీ ఇంకా ఎక్కువ పెట్టుబడులు రావడం ద్వారా మీకు పోటీ పడి మంచి స్కీమ్స్, మంచి ప్రతి అన్ని రోగాలు కవర్ అయ్యేలాగా కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ అవుతాయి. ఇది కూడా ఒక రకంగా మనకు మంచిది. ఇలాగే ఏ రకంగా చూసుకుని ఇంకొకటి ఎయిర్పోర్ట్స్ సంఖ్యను పెంచాలి, ఫ్లైట్ ప్రయాణాలు పెంచాలి, చౌకగా మార్చాలి. సో దాదాపు 120 కొత్త రూట్లకి పర్మిషన్స్ ఇస్తున్నారు. సో అది. సో ఇది కూడా చూస్తే ఏంటంటే ఒక మధ్యతరగతి వాడు ఫ్లైట్ ఎక్కాలంటే సో రాబోయే రోజుల్లో ఈజీ అవుతుంది. సో ఇట్లా ఏ తర్వాత తీసుకుంటే ఇవాళ మధ్యతరగతి బడ్జెట్ అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే సార్ ఇది ఇప్పుడు ఓవరాల్గా మీరు చెప్పినట్టు ఇది మధ్య తరగతి కోసం సార్. అంటే ఇప్పుడు స్పెషల్గా మన రాష్ట్రం కోసం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అంటే బడ్జెట్లో ఏమైనా స్పెషల్గా ఉన్నాయంటారా సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం స్పెషల్గా అంటే ఇప్పుడు మనకి
వివిధ రంగాలకు కేటాయింపులు జరిగినాయి. ఒకసారి మనం చూస్తే రక్షణ శాఖకు అత్యధికంగా 4,91,000 కోట్ల రూపాయలు రక్షణ రంగానికి కేటాయించారు. తప్పదు. ఇవాళ మన చుట్టూతా ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా ఉంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇటువైపు శ్రీలంకను కూడా చైనా తన మచ్చిక చేసుకుంటుంది డబ్బులు ఇచ్చి. పాకిస్తాన్ ఆల్రెడీ మచ్చిక చేసుకుంది. ఈ క్రమంలో మనకు భూటాను, నేపాల్ లాంటివి మనతో పాటు ఉన్నాయి. ఈవెన్ నేపాల్ను కూడా వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో భూటాన్ మనకు నమ్మదగిన కంట్రీగా ఉంది, మన 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 సరిహద్దుల్లో ఉండే. సో ఈ పరిస్థితుల్లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం 4,91,000 కోట్లు. గ్రామీణాభివృద్ధి 2,66,000 కోట్లు. ఇక్కడ నేను మన రాష్ట్రానికి ఏమొచ్చాయని మనం అడుగుతున్నాం కదా. మన రాష్ట్రానికి ఈసారి జల్ జీవన్ మిషన్ కింద నిధులు 100% నిధులు పెంచారన్నమాట. తద్వారా మంచినీళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అందాలనేది లక్ష్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచినీళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అందాలని చెప్తున్నారు. జల్ జీవన్ మిషను, ఉపాధి ఆరోగ్య NREGS అనమాట, పనికి ఆహార పథకం, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సద్వినియోగం చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాటికి నిధులు ఈ 2,66,000 కోట్లు గ్రామీణాభివృద్ధి అనుకోండి, దాంట్లో అత్యధికం మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి మనం 11,000 కోట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల వరాల జల్లు కేంద్రం కురిపించింది ఆల్రెడీ. సో ఇందులో పర్టికులర్గా ఈ రాష్ట్రానికి ఇది ఇస్తాము అని మనం పర్టికులర్గా చెప్పకపోయినా ఈ నిధుల్లో, ఆయా రంగాలకు కేటాయించిన నిధుల్లో సింహభాగం మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. ఇద్దరి కలయికలో మన రాష్ట్రానికి అద్భుతమైన మేలు జరిగే అవకాశం మనకు కనబడతా ఉంది. అదేనే కాదు, విద్య 1,28,000 కోట్లు, ఆరోగ్యం 98,000 కోట్లు, పట్టణాభివృద్ధి 96,000 కోట్లు, IT టెలికాం 95,000 కోట్లు, అలా దగ్గర ప్రతి శాఖకు 1,00,000 కోట్ల కట్టు ఇటు రమారమి కేటాయించడం జరిగింది. వ్యవసాయ రంగానికి 1,71,000 కోట్లు ఇట్లా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా వీటిలో మన సింహభాగం తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడం నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన శాఖలో సగం శాఖలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే అన్నీ ఉంటాయి, అన్ని శాఖలు ఉంటాయి. అంటే వచ్చిన నిధులని కరెక్ట్ నిధులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గట్టిగా అడిగి తెచ్చుకుంటున్నారు అంతే. సో మిగతా వాళ్ళకి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు కూడా చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. లోకేష్ గారు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం పథకాలు, కొన్ని పథకాలు పెడతాం మనం. ఆ పథకాలకి కేంద్రం మద్దతు కావాల్సి వస్తుంది. IT ఇండస్ట్రీ మన దగ్గర రావాలంటే వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు IT పరిశ్రమకు 1,00,000 కోట్లు కేటాయించారు. సో కొంత మనం రాయితీ ఇవ్వాల్సి వస్తే కేంద్రం నుంచి కూడా కొంత సహకారం మనం తీసుకుంటాం. సో ఇలాంటప్పుడు అంతా కూడా వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. అయితే ఇక్కడ పూర్వోదయ పథకం కింద 5 రాష్ట్రాలను ఇస్తే బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం అనేది గమనార్హం. సో గతంలో పెట్టారు, ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా పూర్వోదయ పథకం కింద, అంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేసే ఒక పథకం కింద దీన్ని పెట్టారు. ఇదొక వరం అని చెప్పాలి. సో అట్లానే ఈసారి మెన్షన్ చేసింది ఏంటంటే ప్రత్యేకంగా బీహార్ రాష్ట్రాన్ని మెన్షన్ చేశారు. బీహార్కి ఇప్పటికే దాదాపుగా అంటే దీంట్లో మెన్షన్ చేసిన బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెడుతున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ పెడుతున్నారు. తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఒక ఇన్స్టిట్యూట్ పెడతా ఉన్నారు. IIT పాట్నా ఉంది, దాంట్లో ఇంటేక్ ఎక్కువ చేస్తున్నారు, సామర్థ్యం పెంచుతున్నారు. వెస్టర్న్ కోసి కెనాల్ ఉంది, ఆ కెనాల్కి దాన్ని ఆధునీకరించడానికి ఆర్థిక సాయం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల 50,000 హెక్టార్లకు పోయింది. అంటే ప్రత్యేకంగా బీహార్ను ప్రస్తావించినట్టుగా అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదు. బీహార్ను ప్రస్తావించడం అదొక రాజకీయ ఎజెండా ఉంది. వాస్తవానికి ప్రస్తావించకపోయినా మనకి వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా మనకి రావాల్సిన. సో ఇవాళ వడ్డించేవాడు మనవాడు. సో ఇక్కడ NDA ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనకు రావాల్సిన నిధులు, దానికి సంబంధించిన హక్కులు అన్నీ కూడా ప్రత్యేకంగా డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీహార్కు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి ఈ సంవత్సరాంతంలో. సో కాస్త బీహార్లో మళ్ళీ విజయం సాధించాలంటే వాళ్ళకి అవసరం కాబట్టి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తావించకపోయినా ఇప్పుడు 5 పూర్వోదయ పథకం కింద 5 స్టేట్స్ ఉన్నాయి. ఈ 5 స్టేట్సే దీనికి ఒక ప్రత్యేకమైన పథకం. సో అట్లా కాకుండా
ప్రతి రంగానికి కేటాయించిన నిధుల్లో మనం ఎంతో కొంత మనం సింహభాగం మనం తెచ్చుకోవాలి. వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో ఆయన మన రాష్ట్రానికి అత్యధిక నిధులు తెచ్చాడు ఇళ్ల నిర్మాణం కోసం. సో దాంట్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇంత అని ఏమి ఉండదు, అందులో ఇంత అని ఉంటుంది. 100 రూపాయలు ఉందనుకో, 100 రూపాయలు కేటాయించారు. 100 రూపాయలు కేటాయిస్తే ఎవడి దమ్ము వాడిది తెచ్చుకోవటంలో. మా రాష్ట్రానికి 20 రూపాయలు కావాలన్నాం అనుకో, 20 రూపాయలు కాదులే 15 రూపాయలు ఇస్తానన్నాడు అనుకో, 15 రూపాయలు మనం తెచ్చుకుంటాం. వాస్తవానికి మన వాటా ఎంత ఉంటుంది, 7-8 రూపాయలు ఉంటుంది అంతే. మనం 15 రూపాయలు తెచ్చుకోగలుగుతాం కదా. ఎందుకంటే మిగతా అన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలకు అంత అవగాహన ఉండదు, అంత వేగంగా ఉండదు నాయకత్వం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాటా 8 రూపాయలు కూడా తెచ్చుకోలేక 5 రూపాయలు తెచ్చుకుంటారు. సో అట్లా మనం పోటీ పడి చేసుకోగలిగే నాయకత్వం మనకుంది. మన అడ్వాంటేజ్ అది. ఒక విజన్ చేయగలిగిన నాయకుడు చంద్రబాబు, అనుభవజ్ఞుడు, అత్యంత అనుభవజ్ఞుడు నాయకుడు ఉన్నాడు. దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఒక విశ్వాసవంతమైన విశ్వసనీయత కలిగిన ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ రూపంలో మనకున్నాడు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా మనం చాలా వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏదేమైనా ఓవరాల్ బడ్జెట్ తీసుకుంటే ఇది మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పాలి. ఎవరైనా విమర్శలు చేస్తే వాడికి మధ్యతరగతి మీద కోపం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే మనం. ఓవరాల్గా మీరు చెప్పినట్టుగా ఇది ఒక మంచి బడ్జెట్ అండ్ మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పొచ్చు సార్. ఇన్ డీటెయిల్డ్గా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత వస్తుందని ఏమొస్తుంది ఏంటంటే తెలియాల్సింది. కొన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ రైల్వేలో పలానా లైన్ అని ఉంటుంది, అన్నీ చదవలేరు కదా అందుకు ఇచ్చేది. ఇప్పుడు మీకు ఇంకొక అంశం చెప్తాను. మన భారత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది 1860 ఏప్రిల్ 7వ తారీఖున. అప్పుడు భారతదేశం లేదు కదండి, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నది అప్పుడు 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వచ్చిన తర్వాత ఆ సిపాయిల తిరుగుబాటుని అణిచివేయడానికి భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశారు. ఖర్చు చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు అనిపించింది 1960లో అంతా తిరుగుబాటు అంతా సర్దుమణిగిన తర్వాత, అదే ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టేసాక అసలు బడ్జెట్ అనేది వేసుకోకపోతే ఎట్లా మనం అని ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు తొలిసారిగా భారత్ కోసం అని బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ అని ఆయన ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు బడ్జెట్ని 1947 నవంబర్ 26న షణ్ముఖం చెట్టి అని ఆయన ప్రవేశపెట్టారు. సో అది తాత్కాలిక బడ్జెట్ 7.5 నెలలకు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇక వరుసగా బడ్జెట్లు వస్తూ ఉన్నాయి. అయితే 1977లో చూస్తే బడ్జెట్ అంటే సహజంగా మనం 1.5-2 గంటలు చదివే బడ్జెట్ చూస్తుంటాం. 1977లో అతి చిన్న బడ్జెట్ 800 పదాలు మాత్రమే ఉండే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన హీరూభాయ్ మల్జీభాయ్ పటేల్ అని ఆయన నేతృత్వంలో. అతిపెద్ద బడ్జెట్ 2020లో నిర్మలా సీతారామన్ గారు 2 గంటల 42 నిమిషాల పాటు చదివారు బడ్జెట్ని ఇన్ డీటెయిల్డ్గా. 92 ఏళ్ల పాటు మనకి రైల్వే బడ్జెట్ వేరుగా, మీ చిన్నప్పుడు కూడా మీరు చూసుంటారు రైల్వే బడ్జెట్ అని ఒకరోజు రైల్వే బడ్జెట్, ఒకరోజు సాధారణ బడ్జెట్ ఉండేదన్నమాట. రైల్వే బడ్జెట్కి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ రూపొందించేవాళ్ళు. సో అంత ప్రయారిటీ ఉండేది రైల్వే అంటే. ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే భారతదేశంలో రైల్వే వ్యవస్థనే. ఇంత పెద్ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏ దేశంలో కూడా లేదు. సో ఇన్ని వేల కిలోమీటర్లు ఏ దేశంలో కూడా లేదు. కాబట్టి దానికి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు 2015 నుంచి దాన్ని మార్చేసి సింగిల్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు 2015 నుంచి. సో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ఆ రోజు నుంచి ఇవాళ వరకు మళ్ళీ సింగిల్ బడ్జెట్, రైల్వే కంటూ ప్రత్యేక బడ్జెట్ లేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లలో మనం చూస్తే కనుక టోటల్గా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్. ఆయన అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చిదంబరం గారు, ప్రణబ్ ముఖర్జీ గారు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ గారు ఈసారి 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇట్లా చూస్తే ఆమె 4వ స్థానంలో ఉందన్నమాట. అంటే డైరెక్ట్ 2 టర్మ్స్, ఇప్పుడు 3rd టర్మ్కి వచ్చింది కాబట్టి బహుశా నిర్మలా సీతారామన్ గారే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మారే అవకాశం ఉన్నది ఈసారితో పోలిస్తే. ఇది బడ్జెట్ చరిత్ర ఇది. సో ఈ బడ్జెట్లో రైల్వే లైన్ ఏంటి, మనకు మళ్ళీ ఉక్కుకి ఇంత బడ్జెట్ కేటాయించాలంటే దాంట్లో బైఫర్కేషన్స్ ఉంటాయి. ఉక్కుకి ఇంత బడ్జెట్ కేటాయించాము, దీంట్లో పలానా దానికింత, పలానా దానికింత, పలానా దానికింత, రైల్వేకి ఇంత బడ్జెట్ దాంట్లో విశాఖపట్నంలో రైల్వే జోన్కి ఇంత, పలానా దానికింత, పలానా దానికి ఉంటుంది. ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్ మనం చదివిన తర్వాత బడ్జెట్ ప్రతులన్నీ కూడా డీటెయిల్డ్గా తీసి చదివిన తర్వాత మన రాష్ట్రానికి ఏం రాబోతున్నాయి అనేది ఒక టెంటేటివ్ ఐడియా వస్తుంది. అది బహుశా ఇవాళ సాయంకాలానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో సార్ చెప్పినట్టుగా ఇన్ డీటెయిల్డ్గా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంకొక వీడియో ఇన్ డీటెయిల్గా మన రాష్ట్రానికి ఎంత రాబోతుంది అనేది అయితే
ఇంకొక వీడియో అయితే చేసి చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.